అలాంటి అనుమానం, సందేహాలు మీలో ఉండకుండా అన్నిటినీ మీరు నివృత్తి చేసుకునే అవకాశాన్ని దేవుడు మీకు ఈ తరంలో ఇచ్చాడు. మీరు ఎంత ధన్యులారా. అప్పుడప్పుడు పిల్లలు ప్రార్థన చేస్తుంటారు, ఈ తరంలో మమ్మల్ని పుట్టించినందుకు ఎంత కృతజ్ఞత తండ్రి మీకు. అవును, ఎస్, మీరు నిజంగా అదృష్టవంతులు. ఈ తరంలో ఉన్న వాళ్ళు వినకపోతే దేవుడు చాలా కఠినంగా శిక్షిస్తారండి వాళ్ళు, చాలా కఠినంగా. అందులో ఉండి మీరు వినకపోతే, నేర్చుకోకపోతే, రాకపోతే ఇంకా కఠినమైన శిక్షలు అమలైపోతాయి మీకు. ఎందుకంటే ఇంత గొప్ప భాగ్యాన్ని ఈ తరంలో మీ కళ్ళ ముందు విడమర్చి చెబుతున్నా ఎందుకు మీరు పెడచెవిని పెట్టారు? ఎందుకు మీరు వినకుండా పోయారు? ఎందుకు మీరు నేర్చుకోకుండా పోయారు? చెప్పేవాడు లేకపోతే వేరండి, చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు? ఎంతమంది టీచర్స్ ఈరోజు? ఎంతమంది టీచర్స్ మీకు జ్ఞానాన్ని ప్రకటిస్తుంటే నేర్చుకోవడానికి విముఖత చూపించే మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి? భయం ఉందా మీకు? నేర్చుకోవాలనుకుంటున్నారా? అదే లోక సంబంధమైన వాటి మీద మనకున్న వ్యామోహం, ఇష్టం దేవుని వాక్యం పట్ల ఉండదండి. నేర్చుకోవాలని ఉండదండి. ఆ నేర్చుకోవడం మాకు ఏంటంటే ఉపయోగం? దీని ఉపయోగం ఇప్పుడు నీకు తెలియదు, చచ్చాక నీకు అర్థం అవుతుంది. అయ్యో, ఆ మాటలు ఎంత విలువైనవా, మేము ఎందుకు నేర్చుకోలేక చచ్చాం? చచ్చాక నరకానికి పోవటమే, మరొక దారి లేదు.